నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను మీ వర్మ. పీకే పని అయిపోయింది. పీకే ప్రశాంత్ కిషోర్ దేశ రాజకీయాలనే అవగాహన చేసుకున్నవాడిని, నా గుప్పెట్లో పెట్టుకున్నవాడిని, నేను ఏదన్నా చేయగలను, పీకే ఏది చెప్తే అది శాసనం అని చెప్పిన పీకే ఇప్పుడు బొక్కబోర్లా పడ్డాడని చెప్పి జరుగుతున్న ప్రచారం. బీహార్ ఎన్నికలపై ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయా? బీహార్ ఎన్నికలు ఇప్పుడు దేశమంతా కూడా అటువైపే చూస్తుంది. ఎన్డీఏ భవితవ్యాన్ని తేల్చే ఎన్నికలుగా కూడా దీన్ని పేర్కొంటున్నారు. ఎందుకంటే జమిలీ రాబోతుందని. ఎట్టి పరిస్థితుల్లోని 27 జమిలీ ఎన్నికలు వచ్చేస్తాయి. బీహార్ ఎన్నికల దగ్గర నుంచి కూడా ఇక ఎన్నికల మూడు దేశంలో మొదలైపోతుంది అని జరుగుతున్న ప్రచార నేపథ్యంలో బీహార్ చాలా కీలకంగా బారున్నది. బీహార్లో నేను పోటుగాడినంటూ బయలుదేరిన పీకే, కానీ అక్కడ ఏమీ పీకలాగిపోయాడంటూ ఆయన మీద సెటైర్లు. ఎగ్జిట్ పోల్స్కు జస్సూరజ్ పార్టీకి భారీ ఎదురు దెబ్బ. జేఎస్పీ పార్టీ అయింది. ప్రశాంత్ కిషోర్ జన సమూహాలను ఓట్లుగా మార్చుకోవడంలో విఫలమయ్యారా? ఈయన స్ట్రాటజీలు చాలా అద్భుతంగా చెప్తాడు, కానీ ఆయన ఓటు వేయించుకోలేకపోయాడు అని. ఇక ఎన్డీఏకు స్పష్టమైన విజయాన్ని సూచిస్తున్నాయి. పీకే పొలిటికల్ అరంగేట్రం సానుకూల ఫలితాన్ని ఇచ్చే అవకాశం కనిపించట్లేదు. పొలిటికల్ ఎంట్రీ ఏదైతే ఉందో ప్రశాంత్ కిషోర్ది అంత సానుకూలంగా లేదు. ఆయన ఎవరికైనా సలహాలు సూచనలు ఇస్తే బాగానే ఉంటుంది, కొంతమందికి వర్కౌట్ అయ్యింది. కొద్దిగా ఎక్కువగా ఆయన ఊహించుకుని ఈ పరిస్థితికి వచ్చాడు, అందుకనే అడ్డంగా బుక్ అయిపోయాడు. ఇంకా ఇతని పని అయిపోయింది, ఇప్పుడు అది కూడా నమ్మరు ఇందులోకి వచ్చిన తర్వాత అని పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తున్నాయి. ఇక మహాగఠబంధన్ 70 నుంచి 108 సీట్లకు పరిమితమయ్యే అవకాశం. ఇక జన్ సూరత్ పార్టీ విస్తృతంగా ప్రచారం. 0 నుండి 5 సీట్లు మాత్రమే గెలుచుకుంటుందని అంచనా. చూడండి, ఎక్కడ 243, ఎక్కడ 5 నుంచి 10, అంటే డిపాజిట్లు కూడా కోల్పోయే పరిస్థితి. కానీ హడావుడి మాత్రం చాలా ఎక్కువ చేశారని. మరి ఎందుకు ఈయనకి ఆలోచన వచ్చిందో, బీహార్లో ఈ రకంగా మనం ఓ పార్టీ పెట్టి లేకపోతే హడావుడి చేసి ఏదో సాధిద్దామని చెప్పి, అది పోయింది ఇది పోయిందా, పీకే అయిపోయింది నీ పని అన్నది ప్రచారం. ఇక ఒకప్పుడు బీజేపీ జేడీయూలకు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ జేఎస్పీ కింగ్ మేకర్గా మారుతుందన్న ప్రశాంత్ కిషోర్ కింగ్ మేకర్ కాదు కదా, కింగ్ కూడా అయ్యే ఛాన్స్ లేనట్టు తెలుస్తోంది. ఇక ఎన్డీఏకే జై కొట్టిన ప్రధాన సర్వే సంస్థలు జేఎస్పీకి 0 నుండి 5 సీట్ల మధ్య గెలుచుకుంటుందని అంచనా. ఏదైతే జేఎస్పీకి సంబంధించిందండి, అంటే ఈ కాలం ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి మనం చేసేది ఏదైనా పని ఉన్నదనుకోండి, అది 1-2 సక్సెస్ వచ్చినాయి అంటే ఇంకా మనకి కళ్ళు నెత్తి మీదకి ఎక్కేస్తాయి. మనకు తిరుగులేదు, మన ఎవడు ఏం పీకలేడు, మనమే మోనార్కులవి అని చెప్పి మీసాలు మెలేస్తుంటాం. ఒక్క ఎదురు దెబ్బ తగిలిందనుకోండి, ఏదన్నా మనం మంచి ఫ్లోలో వెళ్ళేటప్పుడు ఒక బ్రేక్ పడింది అనుకోండి, లేకపోతే ఏదైనా అడ్డం వచ్చిందనుకోండి, బొక్కబోర్లో పడతాం. ఇప్పుడు అదే పరిస్థితి పీకేగా అయిందని. లేకపోతే బీజేపీకి జేడీయూలకు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన వ్యక్తి ఈరోజు డిపాజిట్లు కూడా కోల్పోయి దిక్కులేని పార్టీలాగా అయిపోయే పరిస్థితికి వచ్చింది అంటే స్వయంకృత అపరాధం. తమని తాము ఎక్కువగా ఊహించుకోవడం, అదే కొంప ముంచింది అని. ఇక ఎన్డీఏ 147 సీట్లు సాధిస్తుందని చెప్పిన సర్వేలు. మహాకూటమి 70 నుంచి 108 సీట్ల మధ్య గెలుచుకుంటుందని అంచనా. 3 ఏళ్లుగా పాదయాత్రలు చేసిన పీకే, 3 ఏళ్లుగా పాదయాత్రలు. ఎందుకంటే దేశంలో పాదయాత్రల సక్సెస్ ఫార్ములా, ఎవరు పాదయాత్ర చేసినా వాళ్ళు గెలుస్తారు అని. ఇక తెలుగు రాష్ట్రాలు అయితే మీరు చెప్పడానికి ఏముంది, రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, వీళ్ళందరూ కూడా పాదయాత్ర సక్సెస్ మంత్రాన్ని. అందుకని ఈయన ఏం చేశాడు, పాదయాత్ర పెట్టాడు. రాహుల్ గాంధీ గారు కూడా చేశారు కదా. పాదయాత్ర సెంటిమెంట్ వర్కౌట్ అయిపోతుందేమో, స్ట్రాటజీలు కదా ఏం చెప్పేది. ఈయన అంచనాలు చాలా ఎక్కువ వేసుకున్నాడు, అవేవి కూడా వర్కౌట్ కాలేదు. ఇక 238 అసెంబ్లీ స్థానాల్లో చురుకైన ప్రచారం హడావుడైతే చేశాడండి. 3 ఏళ్లుగా పాదయాత్రలు చేశారు, 238 అసెంబ్లీ స్థానాల్లో ప్రచారం చేశాడు ఈయన. నూతన బీహార్ స్వరంగా ప్రకటించుకున్న ప్రశాంత్ కిషోర్. పీకే ప్రసంగాలన్నీ వైరల్. ర్యాలీలు జనాన్ని ఆకర్షించే ర్యాలీల్లో బాగానే వచ్చారు. ప్రజల మద్దతు
ఓటింగ్ బూతులను చేరుకోలేకపోయిందనే తెలుస్తుంది. అంతా అయ్యింది, ఈయనకి స్వర్గానికి నిచ్చినేసాడు, ఆకాశమే హద్దుగా ఎదిగాడు సక్సెస్ఫుల్గా. ఈరోజు భారతదేశంలో ప్రశాంత్ కిషోర్ అంటే ఒక ఐడెంటిటీ ఉంది. సో ఆ రకంగానే ఆయన ప్రచారం చేసుకున్నాడు, బాగా హైప్ అయ్యాడు. కానీ ఈ ప్రచారంలో వర్కౌట్ కాలేదు, బీహార్లో పప్పులు ఉడకనివ్వలేదు. ఇక పీకే సమస్యలు విధానాల గురించి ప్రసంగాలు, కుల రాజకీయాలు పొత్తుల ఆకర్షణను పీకేను బలహీనపరిచినట్లు తెలుస్తుంది. ఇక బీహార్లో మళ్ళీ నితీష్ సీఎం అవుతారని చెప్పిన ఎగ్జిట్ పోల్స్, ఎన్నికలకు ముందే జేఎస్పీ సీట్లపై క్లారిటీ ఇచ్చేసిన పీకే, ప్రజలు ఆశీర్వదిస్తే 150 సీట్లు వచ్చే ఛాన్స్. ఇది చూడండి, ఇప్పుడు దేనికైనా సరే కాస్త ఆశ కన్నా హద్దు ఉండాలంటారు పెద్దలు. అదే లేనట్టున్నది, ఈయనకేం హద్దులు లేనట్టున్నాయి ఆయన ప్రసంగాలకి, ఆయన మాటలకి, ఆయన లెక్కలకి. సరే వేరే వాళ్ళకి ఎవరికన్నా సర్వేలు వస్తాయి అని చెప్పి వాళ్ళకి ఏదో నివేదికలు ఇవ్వడం, ఆ తర్వాత సర్వేలు చేయించడం, ఎగ్జిట్ పోల్స్, ఇలాంటివన్నీ కూడా ఆయన నిష్ణాతుడు. ఇందులోని ఏది జరుగుతుందో సూచనలు సలహాలు ఈ రకంగా ఆ రకంగా అని చెప్పడానికి అందులో సక్సెస్ అయింది. నేను అది చెప్తున్నాను కదా, 1-2 సార్లు ఏదైనా విజయం వచ్చిందనుకోండి అది ఎక్కడికో తీసుకెళ్ళిపోద్ది. కానీ ఆ బ్రేక్ పడినా అపజయం వెళ్ళినా అది కూడా అధంపాతాలని తొక్కేస్తుంది. ఈరోజు బీహార్లో ప్రశాంత్ కిషోర్ పరిస్థితి, ఆయన ఏం చెప్పాడు, ప్రజలు ఆశీర్వదిస్తే 150 సీట్లు అటండి, 150 సీట్లు వస్తుందని చెప్పి ఆయన ప్రకటించుకున్నాడు. లేకుంటే మినిమం 10 సీట్లు గెలుచుకుని కింగ్ మేకర్ అవుతామని ధీమా. 10 సీట్లన్నా మేము గెలుస్తాం, కింగ్ మేకర్ని అయిపోతాను, లేకపోతే నాకు ఉప ముఖ్యమంత్రి ఇచ్చేస్తారు, నేనే పలానా సీఎం అని చెప్పి అక్కడ రాయాలి, నేనే చెప్పాలి, అలా చెబితేనే వాళ్ళు సీఎం అవుతారు, ఎవ్వరో కాదు, నేనే 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 పీకే అంటే పవర్ఫుల్, ఇంకా పీకేకి తిరిగి లేదు అని చెప్పి చాలా ఆర్భాటాలు చేశారు, చాలా హంగులు చేశారు. కానీ పీకే బీహార్లో ఏమీ పీకలేకపోతున్నాం అంటున్నారు అక్కడ ఓటర్లు.